జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఈ న్యూస్ మామూలు న్యూస్ కాదయ్యా ఇది మాత్రమా సూపర్ న్యూస్ ఇదేంద్ర స్వామి నువ్వు ఏది బట్టి అట్నే చెప్తావు అని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ న్యూస్ అఖండాలో వచ్చే ప్రతి వార్త కూడా అల్టిమేట్ న్యూసే జబర్దస్త్ అట్నే జనాలకు మత్తెక్కిస్తుంది ఆ మారి ఉంటాయి మనం చెప్పే న్యూస్ అంటే నా ఫీలింగ్ లేదు సరే నేను చెప్పే వాస్తవాలను గ్రహించడం కూడా ఆ మారి చాలా మంది కనిపించవచ్చు మనం చెప్పే న్యూస్ వింటూ ఉంటే ఒక పక్కన మీరు కళ్ళు మూసుకుంటే మీకు ఆ విజువల్స్ మీకు కనపడతా ఉంటాయి ఆ విధంగా చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం అలాంటి న్యూస్ అందించడానికి మేము ఎప్పటికప్పుడు మేము కష్టపడతానే ఉంటాం అది దయచేసి అర్థం చేసుకోండి ఏదో మేము ఓవర్గా చెప్తున్నామని కాదు అది మ్యాటర్ అయితే జైషా ఈ జైషా గారు క్రికెట్ అభిమానులకు బాగా తెలిసే అవకాశం ఉన్నది ఎందుకంటే ఈ జైషా గారు మన బీసీసీఐకు అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియాకు ఈ బీసీసీఐకు సెక్రటరీగా పనిచేస్తున్నారు అంతేకాకుండా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కు అధ్యక్షుడిగా కూడా ఎంపికైనారు జైషా గారు ఈ డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కు చైర్పర్సన్గా పదవి బాధ్యతలు అయితే స్వీకరించనున్నారు ఇక ఈ జైషా గారు ఎవరో కాదు చాలామందికి మీకు ఈ పాటికి తెలిసే ఉంటుంది మన దేశ కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులైనటువంటి అమిత్ షా గారి కుమారుడే ఈ జైషా అందుకే జైషా మీద ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాంతో ఒక పార్టీ వాళ్ళు ఈ సూడో సెక్యులర్ గాళ్ళు ఉన్నారు కదా వాళ్ళంతా కూడా తమ కడుపు మాటను అయితే ఎల్లగక్కుతూ ఉంటారు ఇక మన దేశంలో జరిగేటటువంటి ఐపీఎల్ కూడా జైషా గారి కనుసన్నల్లోనే జరుగుతూ ఉంటాయి అయితే మొన్న ఈ మధ్య బంగ్లాదేశ్ క్రికెట్ టీము భారత పర్యటనకు అయితే వచ్చింది చెప్పాలంటే అది కూడా పెద్ద వివాదాస్పదం అయిపోయింది బీసీసీఐ కూడా బంగ్లాదేశ్ క్రికెటర్లకు ఎప్పటిలాగానే అందరికీ చేసినట్టే అతిథి మర్యాదలు బాగానే చేశారు దీంతో ఒక్కసారిగా దేశభక్తులు జాతీయవాదులు హిందువులు చాలామంది బగ్గుమని మండిపోయినారు దానికి కారణం కూడా ఉన్నది ఎందుకంటే ఒక పక్క బంగ్లాదేశ్లో హిందువులపైన పడి ఈ జాంబీగాళ్ళంతా ఈ బంగ్లాదేశ్ మతోన్మాదులంతా మానహోమం సృష్టిస్తున్నారు కానీ వీళ్ళు వాళ్ళను క్రికెట్ ఆడేదని ఇక్కడికి పిలిచారు అక్కడ బంగ్లాదేశ్లో మగవాళ్ళను అతి దారుణంగా నరికి చంపుతున్నారు ఇంకో పక్క ఆడవాళ్ళని అయితే ఏం దారుణంగా అత్యాచారాలు చేస్తారు ఇక పెళ్లి కాని ఆడపిల్లలను అయితే బలవంతంగా మతం మార్చి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అంతటితో ఆకుండా హిందువులు కనీసం నివసించడానికి కూడా వీలు లేకుండా హిందువుల ఇళ్లను తగలబెడతారు హిందువుల వ్యాపారాలను లూటీలు చేస్తున్నారు ఇటువంటి దుర్మార్గాలన్నీ కూడా చేస్తూ ఉంటే అసలు బంగ్లాదేశ్ క్రికెట్ టీంను భారతదేశ పర్యటనకు పిలవడమే కాకుండా వాళ్లకు అతిథి మర్యాదలు చేయడం ఏందని చెప్పి బీసీసీఐకు సిగ్గు లేదని జైషా ఎక్కడ చచ్చినాడని చెప్పి జాతీయవాదులు హిందుత్వవాదులు తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలను అయితే ప్రదర్శించారు 100% కరెక్ట్ దీంట్లో మాత్రం మాట్లాడేదానికే లేదు ఏమి సరే ఇప్పుడు సరే చెప్తాలే ఉండండి అది కూడా నిజమే కదా ఈ పాయింట్ అయితే మన సోదరిమణులైనటువంటి బంగ్లాదేశ్ హిందువులను అతి దారుణంగా హింసిస్తూ ఉంటే మనం మాత్రం ఈ బంగ్లాదేశ్ క్రికెట్ టీంకు ఘన స్వాగతాలు పలకడం ఖచ్చితంగా 100% తప్పే అది జైషా అయినా అది ఎవరైనా 100% తప్పు చేసేప్పుడు తప్పే మనమే కాంగ్రెస్ వాళ్ళం కాదు వాళ్ళు ఎన్ని చేసినా కూడా బతికేదానికి మనం అసలు చేసినటువంటి జాతీయవాదం మనకు వ్యక్తి పూజ అవసరం లేదు కష్టపడి పనిచేసి దేశం కోసం పనిచేస్తే పొగుడుదాము మెచ్చుకుందాము అవసరమైతే వాళ్ళ భుజాల మీద ఎక్కించుకొని మోద్దాము ఎందుకంటే ఈ దేశం కోసం ఈ సమాజం కోసం వాళ్ళు పనిచేస్తారు కాబట్టి తప్పు చేసినప్పుడు ఎవరినైనా కూడా ఖచ్చితంగా నిందించాల్సిందే ఏలెత్తి చూపించాల్సిందే లేకపోతే వాళ్ళది మరొక తప్పు చేయడానికి ప్రోత్సహించినట్టు అవుతుంది అవునా కదా దీంట్లో అయితే డౌటేలే ఒక్క హిందువులే కాదు మనిషి పుట్టకపోట్టినా ఏ వ్యక్తి అయినా కూడా ఈ దారుణాలు అయితే ఖండిస్తారు సరే ఈ విషయంలో తప్పు జరిగినట్టు జైషా కూడా అంగీకరించినాడు 6 నెలల ముందే క్రికెట్ షెడ్యూల్లో ప్రకటించినా కాబట్టి తప్పలేదు మాకని చెప్పేసి జైషా లెంపలేసుకున్నట్టు మన సమాచారం అంతా కానీ నేను ఇక్కడ ఒక మాట అంటున్నా 6 నెలల ముందు కదా రాత్రి ఏ కావాలంటే చేస్తారయ్యా స్వామి రాత్రి ఏ నిర్ణయం కావాలంటే ఆ నిర్ణయం తీసుకుంటారు ఏం ఉన్న ఫలంగా దాన్ని బంద్ చేసేయాల్సింది పర్యటన క్యాన్సిల్ చేసేయాల్సింది అది జరగకుండా ఏమవుతుంది మన చేతరాని పని మన చేతల్లో లేనిదా కానీ ఇదైతే తప్పే సరే ఇంకా ఆ విషయాన్ని పక్కన పెడదాం మొన్న ఐపీఎల్ వేలం అయితే జరిగింది ఈ ఐపీఎల్ వేలంలో ప్రపంచంలోని స్టార్ క్రికెటర్లందరినీ కూడా ఈ వేలంలో అయితే కొనుగోలు చేశారు మొత్తంగా 640 కోట్లకు 182 మంది క్రికెట్ ప్లేయర్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలు అయితే కొనుగోలు చేశాయి ఒక్క ఈ బంగ్లాదేశ్ క్రికెటర్ల తప్ప బంగ్లాదేశ్ క్రికెట్ టీంలో ఒక 4-5 స్టార్ ప్లేయర్లు అయితే ఉన్నారు కానీ వాళ్ళలో ఏ ఒక్కరిని కూడా ఈ ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేయాలి దీనికి కారణం కూడా ఉన్నది ఇక బంగ్లాదేశ్ క్రికెట్ టీం మొత్తాన్ని కూడా
ఐపీఎల్కు దూరంగా పెట్టేశారు. ఏ ఒక్క బంగ్లాదేశ్ క్రికెటర్ కూడా ఐపీఎల్లో ఆడకుండా అప్రకటిత నిషేధం అయితే విధించారు. దీని వెనక చక్రం తిప్పింది ఎవరు తెలిసిన? సాక్షాత్తు అమిత్ షా గారి కుమారుడైనటువంటి జైషా గారే. ఈ ఐపీఎల్ వేలంకు ముందే జైషా గారు అన్ని ఫ్రాంచైజీలకు వార్నింగ్ ఇచ్చాడంట. ఒకవేళ మీరు గనక బంగ్లాదేశ్ క్రికెటర్లను ఈ వేలంలో పాడుకున్నట్టయితే మీ ఫ్రాంచైజీనే లేకుండా చేస్తానని చెప్పేసి సూటిగా స్ట్రైట్గా చెప్పేసినాయంట. మనకున్న సమాచారం ప్రకారం జైషా ఫ్రాంచైజ్ ఓనర్లతో మాట్లాడుతా ఇప్పటికే ఒక తప్పు జరిగిపోయింది. బంగ్లాదేశ్ క్రికెట్ టీంను భారత్కు ఆహ్వానించి మనం పెద్ద తప్పు చేసాం. బంగ్లాదేశ్లో హిందువులపైన దారుణంగా ఈ అట్రాసిటీలు అన్నీ జరుగుతూ ఉంటే వాళ్ళను మన దేశంలోకి అడుగు పెట్టనేయడమే పెద్ద తప్పు. కానీ ఒకసారి అయితే ఆ తప్పు చేసాం కాబట్టి మళ్ళీ ఆ తప్పును పునరావృతం కానివ్వం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బంగ్లాదేశ్ క్రికెట్ ప్లేయర్లను వేలంలో కొనడానికి వీల్లేదని చెప్పేసి జైషా గారు అయితే స్పష్టంగా చెప్పేశారంట. ఇక చేసేది ఏమి లేక మన ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా బంగ్లాదేశ్ క్రికెటర్లను అయితే దూరం పెట్టాయి. ఒక్క క్రికెటర్ను కూడా వేలం లేక పిలవాల. అర్థమైందా? అయితే ఈ విషయం పైన ఈ బంగ్లాదేశ్లోని ఈ జాంబీగాళ్ళంతా కూడా అబ్బా తెగ మండిపడిపోతారంట. కాదురా, మీకు మా మీద పడి సంపాదించే డబ్బు అయితే కావాలా, కానీ మా వాళ్ళకు మీ దృష్టిలో విలువలే. మీది ఒక బతుకు, మీరు ఒక మనుషులు, మీరు మళ్ళీ మండిపడ్డాము అయితే మేటు తీసుకొని ఒక్కొక్కడిని ఈడ్చి జుట్టు పట్టుకొని రోడ్లను పెట్టి డబ్బా రేగులు ఈడ్చే మీకు సిగ్గురాదు. మీరు మీ బతుకులు సరే. ఐపీఎల్లో వీళ్ళు చెప్పడం ఐపీఎల్లో బంగ్లాదేశ్కి అన్యాయం జరిగింది, ఇది క్షమించరాని నేరం, రాజకీయాలు ఆటలు ఒకటి కాదంటూ తెగ నీతి పాఠాలు అయితే బోధించారు వీళ్ళంతా కూడా. వీళ్ళ బతుకు చూడండి. ఓరే స్వామి, మీరు నీతులు చెప్పాలా మేము వినాలనా? మీది ఒక బతుకు, మీరు నీతులు చెప్తే మేము విన్నాం. సిగ్గన్నా లేదంటారు. మొహాలు అద్దాల్లో చూసుకుంటారా స్వామి? కనీసం పళ్ళన్నా దొవుతారో లేదో ఈ మొహాలారా మీరు మీ పాచి మొహాలు వేసుకొని. ఈ విషయం పైన వెంటనే ఐసీసీ కలెక్ట్ చేసుకోవాలని, తమకు జరుగుతున్నటువంటి ఘోరమైన అన్యాయాన్ని అరికట్టాలని చెప్పేసి వీళ్ళంతా పోయి ఐసీసీకి మొరపెట్టుకుంటారంట. చూడండి. అయితే ఇక్కడ వాళ్ళకు దిమాగ్ పనిచేస్తుందో లేదో నాకు అర్థం కావడంలో, కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే రేపు డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఐసీసీ అధ్యక్షుడిగా మన జైషా గారే ఆడ ఉండబోతుంది. ఇంక వీళ్ళు పోయి ఎవరికి మొరపెట్టుకుంటారు? కనీసం పళ్ళు దామంటారా నాయన, తినేదాంతో కలిపి పాసి కూడా మిగతా ఇట్టే పని చేస్తారు తలకాయ. అందుకని పళ్ళు దామండి అప్పుడప్పుడు. మీరు మీ మొఖాలు. అది మ్యాటర్. అయితే ఎట్లా న్యూసా పట్టుకొని మెట్ట కొట్టినట్టులా అట్నే ఉంటుంది. ప్రతి ఒక్కరిలో మార్పు రావాలా. మార్పు వస్తేనే మనకు బతుకుంటుంది. మళ్ళీ చెప్తున్నా, అది మ్యాటర్. మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. జై శ్రీరామ్.